అమెరికాకు విద్యార్థి వీసాపై వెళ్లిన వారు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చా? ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ ఉద్యోగాల్లో ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఎవరిని డిటెన్షన్ చేసే అవకాశం ఉంటుంది? H1B వీసాలు ఎలా కేటాయిస్తారు? వీసా పరిమితి పూర్తయిన తర్వాత అక్కడే ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇల్లీగల్గా ఉండే వాళ్ళని వెనక్కి పంపించేస్తాం, లేదు వాళ్ళని పట్టుకోవడం. ఈ మధ్యకాలం ఈ చెకింగ్స్ బాగా జరుగుతున్నాయి. సో బోర్డర్స్లో కూడా ఇది బాగా నడుస్తుంది. ఇల్లీగల్ అంటే వాళ్ళు అసలు ఏ రూల్స్ ప్రకారం దీన్ని ఇల్లీగల్ అంటున్నారు, మన వాళ్ళు ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇల్లీగల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు ఎవ్రీ వీసాకి అంటే F1కి ఒక సెట్ టైం ఫ్రేమ్ ఉంటుంది, H1కి ఒక సెట్ టైం ఫ్రేమ్. ఏదైనా వర్క్ చేసుకోవడానికి వెళ్ళినా కూడా ఆ సర్టెన్ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు విజిటర్ ఉన్నారనుకోండి, ఒక 6 months అంటే యూజువల్గా వాళ్ళకి 10 years వీసా ఉంటుంది అనుకోండి, మల్టిపుల్ ఎంట్రీ అంటారు దాన్ని. 10 years ఉన్నా కూడా మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు కంట్రీ లోపలికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఒక ఇయర్లో 6 months మాత్రమే మీరు యునైటెడ్ స్టేట్స్లో ఉండగలుగుతారు. అండ్ మీకు I-94 అని ఒకటి ఉంటుంది, దట్ విల్ కంట్రోల్ యువర్ స్టే ఇన్సైడ్ ద కంట్రీ. ఆఫీసర్ మీరు చెప్పే దాని గురించి అంటే మీరు క్వశ్చన్స్ అడుగుతారు వచ్చేటప్పుడు, ఎందుకు వచ్చారు విజిటింగ్కి, ఎందుకు అని. ఇప్పుడు మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ ఉంది, గ్రాడ్యుయేషన్ అటెండ్ అయిపోయి మేము ఒక 4 రోజుల్లో వెళ్ళిపోతాము అని అంటే మేబీ దే మైట్ గివ్ ఓన్లీ 30 days I-94. లేదు గ్రాడ్యుయేషన్ అయిపోయాక వీ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్, మా పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, మేము వీ వాంట్ టు గో అరౌండ్ టూరిజంకి అని అనుకుంటే 6 months ఇస్తారు. కానీ ఆ 6 monthsలో మళ్ళీ మీరు వెనక్కి వచ్చేయాలి. ఇల్లీగల్ అని ఎవరిని అంటామంటే ఈ 6 monthsలో వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోతే, అంటే డాక్యుమెంటేషన్ వైజ్గా మీకు ఒక సర్టెన్ టైం ఫ్రేమ్ ఉంటుంది, మీ స్టేని I-94 కంట్రోల్ చేస్తుంది. బియాండ్ ద I-94 ఇఫ్ యూ స్టే దేర్ యు ఆర్ కాల్డ్ ఇల్లీగల్. అలాగా ఏ డాక్యుమెంటేషన్ లేకుండా రావడము అండ్ మీ H1B ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అక్కడే ఉండడము, ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అంటే మీరు ఆథరైజ్డ్ పీరియడ్ కంటే ఎక్కువ రోజులు అక్కడ ఉంటే అన్ఆథరైజ్డ్ అయిపోతారు, దెన్ యూ విల్ బి కాల్డ్ ఇల్లీగల్. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి, ఒకసారి వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళలేమేమో అని. అసలు ఏ టర్మ్లో మనం ఇక్కడికి వచ్చి వెళ్ళగలడానికి అవకాశం ఉంటుంది? స్టూడెంట్స్ నిజంగా అసలు రాలేరు, ఈ టర్మ్ అయిపోయిన వరకు అక్కడే ఉండి ఇరుక్కుపోతారు అని ఇలాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ప్రాపర్గా చదువుకొని ఇప్పుడు 2 years ఉంటుంది వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు అంటే వచ్చి బ్యాక్ హోమ్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు ఆఫ్ కోర్స్ దే కెన్ విజిట్, ఎందుకంటే వాళ్ళు లీగల్గా ఉన్నప్పుడు. ఎవరు భయపడతారు అంటే ఇప్పుడు అన్ఆథరైజ్డ్ వర్క్ చేసి వాళ్ళ ఫోన్లు తీసుకున్నప్పుడు కానీ కంప్యూటర్స్ తీసుకున్నప్పుడు కానీ ఇది బయటపడుతుందేమో, డెఫినెట్గా అప్పుడు సీజ్ చేస్తారు, వెనక్కి పంపిస్తారు. దట్ ఈజ్ వెన్ ప్రాబ్లం కాజ్ అవుతుంది. సో అలా అండ్ అన్ఆథరైజ్డ్ వర్క్ చేసిన వాళ్ళు డెఫినెట్గా భయపడాలి, ఎందుకంటే వాళ్ళని ఒకసారి డిపోర్ట్ చేస్తే మీకు బార్ వేస్తారనమాట. అంటే అప్ టు 5 years కానివ్వండి, 10 years కానివ్వండి, మీరు కంట్రీ లోపలికి వెంటర్ అవ్వకుండా మళ్ళీ మీరు యూ విల్ లూజ్ ద చాయిస్. కొన్నిసార్లునేమో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మీరు ఒప్పుకుంటే బార్ పెట్టాము, అట్లీస్ట్ ఇది క్యాన్సిల్ చేసి వెనక్కి పంపుతాము, మళ్ళీ మీరు రీఅపియర్ అవ్వచ్చు కాన్సులేట్లో అని ఉంటుంది. కానీ ఇలా పంపించినా కూడా కాన్సులేట్లో రీఅపియర్ అయినప్పుడు ఇట్ విల్ బీ ఒక రెడ్ ఫ్లాగ్ ఉంటుంది వాళ్ళకి. చాలా కష్టం అలా మళ్ళీ రీఅపియర్ అవి సక్సెస్ఫుల్గా అక్కడికి రావడం, అన్లెస్ అండ్ అంటిల్ యూ ఓవర్కమ్ వాట్ ఎవర్ ద అలిగేషన్స్ దట్ దే ఆర్ మేకింగ్. బట్ ఇల్లీగల్గా వర్క్ చేస్తే మటుకు చాలా కష్టం. అయితే మీరు ఇందాక అన్నారు పిల్లలు గ్రాడ్యుయేషన్ కోసం వస్తున్నారా లేదంటే టూరిజం కోసం వస్తున్నారా, సో ముందే అక్కడ వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకి వీసా డేస్ అనేవి ఇస్తారు అని. అయితే కొన్ని చోట్ల మనం విన్నేందంటే కొంతమంది పేరెంట్స్ గ్రాడ్యుయేషన్ కోసం వస్తున్నారు లేదంటే ఇతర కారణాలతో వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది, వాళ్ళని అలౌ చేయట్లేదు కంట్రీలోకి అని. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తలు ఏంటి అని అంటే 2 and 4 టికెట్ ఒకటి ఉండాలి వాళ్ళకంటే. మీరు ఎలా వెళ్తున్నారు మళ్ళీ ఎప్పుడు వెనక్కి వస్తారు అనేది అంటే అమెరికా రన్స్ ఆన్ ప్లానింగ్. అంటే మీకు డెఫినెట్గా ప్లానింగ్ ఉండాలి, అంటే అట్లీస్ట్ డే టు డే ప్లాన్. అంటే వాళ్ళు డే టు డే కూడా చాలా మైన్యూట్గా చూస్తారు. మీరు 6 months టైం ఫ్రేమ్లో ఎవ్రీ డే టు డే ఇవ్వకపోవచ్చు, బట్ ఈ మంత్లో నేను ఇక్కడ, ఈ మంత్లో ఇక్కడ, ఈ 6 monthsలో నేను చేస్తాను, మళ్ళీ నా 6 months టైం ఫ్రేమ్ అయిపోగానే నేను వెనక్కి వచ్చేస్తాను అనేది. సో మీరు వెళ్ళడానికి ఎలా బుక్ చేసుకుంటున్నారో రావడానికి కూడా 6 monthsకి అలా బుక్ చేసుకోవాలి. లెట్స్ సే ఇప్పుడు వాళ్ళు 6 months కాకుండా ఆఫీసర్ వాళ్ళకు ఓన్లీ 3 months ఇచ్చాడనుకోండి, ఆ 3 monthsకి మళ్ళీ ప్రీ బుక్ చేసుకోవాలి వాళ్ళు.
బట్ బోత్ రౌండ్ ట్రిప్ టికెట్ బుక్ చేసుకుంటే అడ్వైజబుల్. అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా ఎంటర్ అవ్వగలుగుతారు. మీకు ఓన్లీ వన్ వే టికెట్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆఫీసర్ ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ ఉండిపోవడానికి వస్తున్నారేమో దాంతోనే వాళ్ళని వెనక్కి పంపించే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని F1కి రౌండ్ ట్రిప్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ చదువుకోవడానికి వెళ్తున్నారు. అది వాళ్ళ ఇష్ట ప్రకారం, అంటే రావాలనుకుంటే రావచ్చు, ఇన్ బిట్వీన్లో లేదు, బట్ అది స్టడీస్ కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉండి చదువుకున్న వాళ్ళు కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలి కూడా ఎప్పుడు ఆలోచించేది H1B గురించి. సో దీన్ని ఎలా ఉండబోతోంది అండ్ అసలు దీన్ని ఎలా పికప్ చేస్తారు, ఎన్ని ఉంటాయి 1 ఇయర్కి ఒక H1B వీసా ఎన్ని ఇస్తారు అండ్ ఈ పికప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి మనం, అంటే డ్రాలో ఉంటుందని విన్నాను, ఒకవేళ రాకపోతే ఎంత టైం ఫ్రేమ్ వరకు మనం మళ్ళీ ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది? ఈ స్టూడెంట్స్ అంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ అవ్వగానే ఈ ఓపీటీలో ఉన్నప్పుడే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఇది ఎలా ఉంటుంది అని అంటే త్రూ అవుట్ ద వరల్డ్, ఓన్లీ ఇండియన్స్కి కాదు ఈ H1B అనేది, త్రూ అవుట్ ద వరల్డ్కి 85,000 ఉంటాయన్నమాట. ఆ 85,000లో ఓన్లీ 65 ఈజ్ ద జనరల్ కోటా, అంటే అందరికీ అన్ని రకాల వాళ్ళకి. అండ్ 20,000 మటుకు వాళ్ళు సేవ్ చేసి పెట్టారు. యూఎస్లో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తారో, గ్రాడ్యుయేట్ అవుతారో, ఆ 20,000 వాళ్ళకి. సో లాటరీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు జాబ్ ఆఫర్ ఇస్తారనమాట. మా దగ్గర ఈ జాబ్ ఉంది, ఈ ఆఫర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇంతకుముందు యాక్చువల్గా పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేసి కేసు పంపించేవాళ్ళం మేము. ఇప్పుడు ఏంటి అంటే గత 3-4 ఇయర్స్ నుంచి ఎలక్ట్రానిక్ లాటరీ అనమాట. సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము అండ్ దెన్ వాళ్ళ పాస్పోర్టు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఈ పర్టికులర్ కంపెనీలో అని మనం పెడతాము. సో ఎలక్ట్రానిక్గా లాటరీ రన్ చేస్తారు. అది పికప్ అవుతుంది. అంటే ఆ ఉన్న 85కి మనకు ఒక 4 లక్షలు వచ్చాయనుకోండి అప్లికేషన్స్, అన్నిటినీ ఫస్ట్ బ్యాచిలర్స్ పూల్లో, ఆ 85 పూల్లో వేస్తారు. వేసిన తర్వాత ఏంటి అని అంటే ఫస్ట్ మాస్టర్స్ని పికప్ చేస్తారనమాట. మాస్టర్స్కి డబుల్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఒక 40,000 అప్లై చేస్తారనుకోండి మాస్టర్స్లో, 20,000 ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, మిగతా 20,000 ఉంటారు, వాళ్ళని జనరలైజ్డ్ కోటాలో కూడా వేస్తారు. ఇట్స్ కాల్డ్ డబుల్ డిప్పింగ్ అనమాట. వాళ్ళకి 2 సార్లు ఛాన్స్ ఉంటుంది. ఇలా పికప్ చేసిన తర్వాత యూజువల్గా ఇది మార్చ్ ఫస్ట్ వీక్లో, అంటే ఆ ఫస్ట్ 20 డేస్లో జరుగుతుంది. వాళ్ళు టైం ఇస్తారు, ముందే అనౌన్స్ చేస్తారు. అది అయిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి యాక్చువల్ అప్లికేషన్ ప్రాసెస్, ఏప్రిల్ 1 నుంచి జూన్ 30th వరకు మీకు దే విల్ గివ్ యూ ఫుల్ 90 days, 3 months ఇస్తారు. ఈ 3 monthsలో కంపెనీ వాళ్ళు అంటే మొత్తం పేపర్ వర్క్ అంతా తయారు చేయడం కానివ్వండి, ఆఫర్ లెటర్స్ ఇవి అదంతా కంపైల్ చేసి లా ఆఫీసెస్ ద్వారా ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత జూన్ నుంచి, అంటే యాక్చువల్ ఒకవేళ మీకు ఆగస్ట్లోనే అప్లికేషన్ అప్రూవ్ అయినా కూడా అంటిల్ అక్టోబర్ 1 వరకు దెర్ ఈజ్ నో వ్యాలిడిటీ ఫర్ ద H1B. ఎవ్రీ ఇయర్ ఆ అక్టోబర్ 1కి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆగస్ట్లో అప్రూవ్ అయినా, సెప్టెంబర్లో అప్రూవ్ అయినా అక్టోబర్ 1 నుంచి అప్పటి వరకు వీళ్ళు ఓపీటీలో ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ మాస్టర్ స్టూడెంట్స్కి కొన్ని గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. లెటెస్ట్ సే ఇప్పుడు వీళ్ళకి మేలో అయిపోతుంది అనుకోండి EAD అనేది వాళ్ళ ఓపీటీ, వీళ్ళకి పిటిషన్ పికప్ అయిందనుకోండి, ఆ రిసిప్ట్ నెంబర్తోని, అంటే అప్లికేషన్ ఫైల్ చేస్తే రిసిప్ట్ నెంబర్తోని ఈ మే నుంచి సెప్టెంబర్ 30th వరకు ఆటోమేటిక్గా అయిపోతుంది, వర్క్ ఆథరైజేషన్ ఎక్స్టెండ్ అవుతుంది. వెన్ ఐ సే ఆటోమేటిక్, ఇట్స్ నాట్, యూ కెనాట్ అజ్యూమ్. మీరు అది చూపించి, అంటే మీ సెవిప్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, ఈ పలానా అప్లికేషన్ H1B పికప్ అయింది అని. అప్పుడు మీరు స్కూల్ DSO దగ్గరికి వెళ్ళి I-20 మీద యానోటేట్ చేయించుకుంటారు, అప్పుడు సెప్టెంబర్ 30th వరకు. అండ్ ఆటోమేటిక్గా అక్టోబర్ 1 నుంచి చేంజ్ ఆఫ్ స్టేటస్ అవుతుంది, అప్పుడు H1B అవుతుంది. సో F1 స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు, అంటే మనకి డిఫరెన్స్ బిట్వీన్ F అండ్ H ఏంటి అంటే, Hకి ఏంటి ఇమిగ్రెంట్ ఇంటెంట్ ఉండొచ్చు, అంటే అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకొని ఈవెన్చువల్గా. F1 అనగానే ఏంటి అంటే ఇది నాన్ ఇమిగ్రెంట్ ఇంటెంట్ అనమాట. మనం అయితే ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది వచ్చి మనం అక్కడ చిక్కుకుపోయింది, లేదంటే అక్కడ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మనకు అక్కడ వర్తించే చట్టాలు ఏంటి మనల్ని మనం రక్షించుకోవడానికి? అంటే ఇబ్బందులు అంటే రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఇల్లీగల్గా ఉంటే ఒక రకమైన ఇబ్బంది, మేబీ మీరు అది రైజ్ చేయలేరు కూడా, ఎందుకంటే నువ్వు ఉండడమే ఇల్లీగల్గా ఉంటున్నావు కాబట్టి ఇట్ మైట్ కమ్, అంటే ఈవెన్చువల్గా మీరు వెళ్ళినా కూడా దే మైట్ పుట్ యూ ఇన్ ద డిటెన్షన్ అండ్ డిపోర్ట్ చేయొచ్చు. బట్ రెగ్యులర్గా, అంటే ఇప్పుడు ఒక కామన్ పర్సన్గా, అంటే వ్యాలిడ్ వీసా మీద వెళ్తే మీకు అక్కడ వాళ్ళకి ఎలా ఉంటాయో మీకు కూడా అలాంటి రైట్సే ఉంటాయి. బట్ అఫ్ కోర్స్, అంటే నువ్వు అన్లెస్ అంటిల్ యూ ఆర్ ఎ సిటిజన్ యూ డోంట్ గెట్ ద ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద ఓటింగ్ సిస్టమ్, ఇలాంటివి కొన్ని ఉంటాయి. కానీ బట్ రెగ్యులర్ రైట్స్, అంటే నాకు ఏదన్నా జరిగితే నేను వెళ్ళి కంప్లైంట్ చేయడము, ఇలాంటివన్నీ యాక్సెసిబిలిటీ కామన్గా ఉంటుంది అందరికి అక్కడ యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కొంత వర్రీ అవుతున్న నేపథ్యంలో అక్కడున్న తెలుగు సంఘాలు కానివ్వండి, అంటే ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం అటు ఎంబసీ నుంచి కానివ్వండి, తెలుగు సంఘాలు కానివ్వండి, లా ఫర్మ్స్ ఇలాంటి వాళ్ళు ఎలాంటి సహకారం అందిస్తున్నారు? వాళ్ళకి మీరేం చెప్తారంటే అక్కడ ఉండి ఈ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా?
ఈ అన్ని చాలా తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మనకి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్. రకరకాలంటే ఇప్పుడు తెలంగాణ అని, తెలుగు అని ఇట్లా ఉన్నాయి. అందరూ కూడా ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ హెల్ప్ చేస్తారు. సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాని మీద అంటే ఇట్లా ఇప్పుడు మాలాంటి ఇమిగ్రేషన్ లాయర్స్ని అడిగి వాళ్ళకి అంటే ఎడ్యుకేట్ చేయడానికి కమ్యూనిటీకి స్టూడెంట్స్కి సెమినార్స్ అని, వెబినార్స్ అని ఇలా పెట్టిస్తూ ఉంటారు. అది స్టూడెంట్స్ అటెండ్ అవుతారా లేదా అనేది వాళ్ళ ఇష్టము. ప్రతి ఒక్క తెలుగు ఆర్గనైజేషన్ అక్కడ చేసుకునే సంబరాల్లో తప్పకుండా ఇమిగ్రేషన్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉంటారు, ఎడ్యుకేట్ చేయడానికి రెడీగా ఉంటారు, హెల్ప్కి ఆల్వేస్ రెడీగా ఉంటారు. కాబట్టి యూ హ్యావ్ టు సీక్ హెల్ప్, అడగాలి, మీరు ఆ హెల్ప్ అడగాలి. సో అన్ని ఆర్గనైజేషన్స్, తెలంగాణ ఆర్గనైజేషన్స్ తప్పకుండా స్టూడెంట్స్కి హెల్ప్ అందిస్తూ ఉంటాయి. సో కానీ వాళ్ళు అడగాలి. ఇప్పుడు మాలాగా లా ఆఫీసెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు రీచ్ అవుట్ అవ్వచ్చు మాకు. యూజువల్గా అంటే పాస్ట్గా మనకి కొన్ని యూనివర్సిటీస్ నుంచి స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయినప్పుడు మేము అంటే స్టూడెంట్స్ కొంచెం అఫోర్డబిలిటీ ఉండదు కాబట్టి ఫ్రీగా చేస్తాము. కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు అంటే వాళ్ళు హస్బెండ్ దగ్గర నుంచి అంటే హస్బెండ్ మీద డిపెండెంట్గా ఉంటారు, ఎక్కడి నుంచి మనీ తెచ్చి వర్క్ చేసి కట్టలేరు. అలాంటి వాళ్ళకి అంటే కేస్ టు కేస్ అనలైజ్ చేసి మా పారాలీగల్స్ నా దగ్గరకు వచ్చి ఇలా పలానా కేసు వచ్చింది మన దగ్గరికి, వాళ్ళు దే ఆర్ సేయింగ్ దే కెన్ నాట్ అఫోర్డ్, యూ వాంట్ టు డూ ఏ ఫ్రీ కన్సల్టేషన్. ఆఫ్ కోర్స్ బీయింగ్ ఏ ఉమెన్ ఐ వాంట్ టు హెల్ప్ ఉమెన్. తప్పకుండా అందరూ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ మీ, తెలుగు ఆర్గనైజేషన్స్, తెలంగాణ ఆర్గనైజేషన్స్ అన్నీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు సీక్ హెల్ప్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో ఇది మనం వెళ్ళే దేశంలో అక్కడ ఉన్నటువంటి ఏవైతే చట్టపరంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రూల్స్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి, మరి ముఖ్యంగా ప్రస్తుతం అమెరికాలో కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా లీగల్గా ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నారు జనిత. నమస్తే.